ఏం తోయినారా ఈ సైడ్ కాలం కట్టిల్లనే దేనికి తోయినారు? రోడ్డు వస్తారు తోయేసిపోతారు. మళ్ళీ మొన్న వేస్తారు వాళ్ళు తెచ్చి అంతా అక్కడి నుంచి ఇటు వరకు మళ్ళీ తీసినారు. మళ్ళీ 15 రోజులు తెచ్చి మళ్ళీ ఆడ అడ్డం వేస్తుంది. ఇప్పుడు మీకు ఇంట్లోకి పోయేకి దారి కూడా లేదు, అది దాని మీద నడుస్తున్నారు. మళ్ళీ ఎందుకు పీకాలమ్మా? అదంతా చెట్లు ఎంత బాగా వేసుకుంటారు, అంతా పీకేస్తున్నారు. ఆడ కాళ్ళు వేసి మళ్ళీ తొన్నారు, ఎందుకో మళ్ళీ వేసినారు. సంవత్సరంలో 2 తీర్లు వేసినారు. ఎందుకు అయ్యామో వాళ్ళకి రానిక మేము వేసుకున్నాం. మళ్ళీ ఏమంటే మున్సిపాలిటీ దాన్ని ఒకరు రాపించుకొని రావాలని ఒకరు. వాళ్ళైతే ఇంట్లో వదిలేస్తున్నారు. ఇంకా దారి వేసుకొని వచ్చినాము. వాళ్ళైతే ఉరే రాలే. ఇంకా ఒక 5 ఇండ్లు ఉన్నాయా బయట? కొనిండేది మేడం, ఊరికి వేసుకోండేది కాదు ఇది. అంతే కదా, కొనిండేదే కదా. దారి లేకుండా ఈ బాధలు పడాలంటే కష్టం కదా. ఇండ్లు వదిలేసి కొత్త ఇండ్లు వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చినాము. వంకవారు అంత నీళ్ళు వస్తే అసలు అక్కడు ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఈసారి కింద వాన వస్తే ఇంక ఇది కానీ అడ్డం వేసేస్తున్నారు. ఇంట్లోనే అంత ఇంకా అదంతా నీళ్ళు గీళ్ళు అన్నీ పాయా అక్కడి అన్నీ. అది నిండిపోతుంది, లోపలికి వచ్చేస్తాయి. వాన వస్తే ఆ బొక్కల నుంచి అంతా వచ్చేస్తాయి నీళ్ళు. ఇట్లే రాండి. సోమనాథ్ నగర్లోని ఇక్కడ స్థానికంగా 5-6 నివాసాలకు దారి కూడా లేకుండా డ్రైనేజ్ వాటర్లో నడుచుకుంటూ వచ్చే పరిస్థితి ఉంది. మసీదుకు వెళ్ళే వారికి కానీ ఈ 5-6 గృహాలకు కానీ దారి లేకుండా డ్రైనేజ్ వాటర్లో నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నోసార్లు తవ్వడము, మట్టి కుప్పలు, వాటి మీద నడిచి రాలేక వీళ్ళు కొన్ని రోజులుగా ఇల్లు కూడా వదిలేసి వెళ్ళామని కూడా స్థానికంగా వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటి డ్రైనేజీ వ్యవస్థను మార్చాల్సిన బాధ్యత వెంకట్రామరెడ్డి గారికి ఉంది. అధికారంలోకి రాకముందు ప్రతిరోజు హామీలు ఇచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నేను చేస్తానని హామీ ఇచ్చాడు. అది నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను ఇంత ఇబ్బంది పాలు చేయడము, పెద్ద మెయిన్ ఆ కాలువలో నుంచి కూడా నిండిపోయి మీరు పూడికలు తీయకుండా చెత్త అడ్డుపడినట్టుగా తీయకుండా అక్కడ ఆ రంధ్రాల్లో నుంచి కూడా ఇంటి ముందుకు వస్తుంది, కంపు కొడుతోంది. వీళ్ళు ఇళ్లల్లో ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత దారుణమైన డ్రైనేజీ వ్యవస్థను మీరు ఎందుకు చేస్తున్నారనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీకు ఓట్లు వేసి అధికారం ఇచ్చి గెలిపించిన ప్రజలకు హక్కు లేకుండా చేస్తున్నారు. మీరు మాట్లాడి వినతి పత్రం ఇచ్చే ఇది కూడా మీకు లేకుండా ఉంది. మీరు మనుషులకు ప్రజలకు దూరంగా ఉన్నారా ఏంటో అర్థం కావట్లేదు. మాట్లాడితే 800 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాను నగరానికని చెప్తున్నారు. ఎక్కడ చేశారో చూపించాలని ప్రజలు కూడా అడిగే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి మీకు 2024లో ప్రజలే బుద్ధి చెప్తారు. లేకపోతే హామీలు ఇచ్చాను, నేను చేస్తాను, చేపిస్తాను అని ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరమైనా ఉంది వెంకట్రామరెడ్డి గారికని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కొత్త ఇండ్లు పాపం వదిలేసి వెళ్ళిపోయినారు. మొన్న అయితే రోంత ఒక అర్ధగంట సేపు వచ్చింది వాన, అంతే కదా. అప్పుడే ఇటుకు వచ్చేసినాయి నీళ్ళు. ఎక్కడ పోయే దారి ఉంటాయి కదా నీళ్ళు. అంత నిర్లక్ష్యంగా ఉంటాయి. ఎట్లా రేట్లు విపరీతమైన రేట్లు అక్క, చిన్న జనాలకు చాలా కష్టం. ఏం చేస్తారు మా మీరు? నేను ఇంటి పని పోతా. ఇంటి పని పోతారా? రేట్లు పెరిగినాయా? రేట్లు ఎందుకు, గ్యాస్ 600 అట్లా వస్తాండే, ఇప్పుడు 1200, మొన్న 200 తగ్గించినారు. అకౌంట్లకి ఏం పడదు. సరుకులు అయితే ఇప్పుడు మినిమం 3 5,000 ఎత్త పోతాయి, కానీ సరుకులు మాకు అమ్మవాడు వద్దు, ఏం వద్దు.
కూరగాయలు అంతే పెట్టాల. ఇప్పుడు సరుకులకి ఎంత పెట్టా, కూరగాయలకి అంతే పెట్టాల. మాకు అమ్మ కూడా వద్దు, మామూలు రేట్ తగ్గిస్తే అయిపోయి ఇస్తావు, ఇక్కడ తీసుకుంటున్నాం, ఏం ప్రయోజనం వచ్చా? అంతే కదా. ఆ స్కూల్లో పిల్లలకైతే అన్నమే బాగలేదంట, మళ్ళీ ఇంటికి వచ్చి తినిపోతున్నారు పిల్లలు. మాకైతే అప్పుడు 1000 రూపాయలు వచ్చినప్పుడు సరుకులన్నీ వస్తాండి, డబుల్ రేట్ అన్ని, డబల్ త్రిబుల్ కూడా అయినాయి. ఏం అసలు చాలా, కూరగాయలు కూడా అంతే పెట్టాల. కరెంటు బిల్లులు, ఇంకా కరెంటు బిల్లు పెంచినాడు, ఏం ప్రయోజనం వచ్చా? మా కూడా వద్దే వద్దు. సొంత ఇల్లు ఉందమ్మా మీకు? లేదు, ఇల్లు కట్టిస్తాననే ఇంకా అక్కడ మా బ్రాండ్ అనే 3000 ఖర్చు పెట్టుకుంటాం. మేము చేసాం, ఇంకా అయిపోయి ఎలక్షన్ అయిపోతే అయిపోయా. ఇల్లు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి ఇల్లు మీకు కట్టివ్వాలా, డబ్బులు ఇవ్వాలా, బీగాలు ఇవ్వాలా అని కథలు హరికథలు చెప్పినాడు కదా. మరి ఏ ఒక్కరికన్నా ఇల్లు కట్టించి, అది కొంతమందికి 1000 ఇండ్లు ఇప్పుడు చెప్పినాడు, అందరికి అన్నం పెడతా, అందరికీ పెట్టాల. సగం మందికి పెట్టినాడు, సగం మందికి లేదు. అక్కడెక్కడో 1000 ఇండ్లు, ఆడ 500 ఇచ్చి ఎవరికైనా ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఆశే కదా. మేము 3000 రూపాయలు రోజు ఎవరో పొద్దున్నే ఫోన్ చేసింటే ఇట్లా రాళ్ళంట అని చెప్పినిచ్చి పోవాల్సిందే. పొడిను శనక్కాయల పొడి అన్నం తిని 500 అట్లా 3 సార్లు పోతుంది. మేము ఇచ్చాం, మాకు ఏమీ లేదు. అక్కడికి పోతే ఏం లేవు, వంకలు ఇదిగో ఇట్లనే ఉండేది. వంకలు వాళ్ళు చిన్నగే కానీ రేకుల సెట్లు అయినా చాలు, ఈడ బాండ్లు కట్టేవాళ్ళు. మళ్ళీ అక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కు 4 ఉంటారు. ఇది మాదంటే మాదే అని. గుట్టలు, అక్కడ కంప చెట్లు అన్ని ఇవే కానీ ఏం లేవు. అది ఎట్లన్నా ఇప్పుడు ఏందో ఇంటి గుర్తులు నీళ్ళ గుర్తులు పెంచినంటే ఇల్లు కాలేజీలు చచ్చిపోయారు. బాడీ ఇల్లు కాలేజ్ ఏమైనా జరిగినా బయట వారేస్తారు. కరెంట్ బిల్ ఎంత వస్తుందమ్మా? ఇప్పుడు 70 రూపాయలు 80 రూపాయలు 400 అట్లా అవుతుంది కరెంట్ బిల్. అదే మా కరెంటే మళ్ళీ. మరి అది కరెంట్ బిల్లు అంత ఎక్కువ వచ్చిందంటే బియ్యం తీసేస్తారు. ఇప్పుడు ఇంటి బాడిగొల్లు ఇంటి గుర్తు వేసినారు, అన్ని మా మింది బాడిగొల్ల మింది ఉంటే ఉండండి, పోతే ఏమన్నా జరిగినా కొంచెం మెత్తగా ఉన్నా బయట వారేస్తారు. ఏం ప్రయోజనం మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే 2024 ఎన్నికల కన్నా జనసేన టీడీపీ వచ్చేదట్లా చూడండి. ఎందుకు ఏందమ్మా 30 ఏళ్ళ నుంచి ఈ అవస్థ పడుతూ ఉండాలి. అవును కదా. ఊరికే ఉంటే పోతుంది, వస్తారు తొగి చెట్టు వేసుకుంటే ఏం లేదు. అసలు ఇంటికి దారి కూడా లేదు. పిల్లలు కాలేజీ పోవాలంటే వాళ్ళు అమ్మ కూడా ఎంత వస్తుంది మీకు? 15,000 ఇంకా 1000 తగ్గించుకుంటే 13,000 చేసాం. ఈసారి ఎంత ఇస్తాడో కూడా తెలియదు. ఎన్నిసార్లు వచ్చింది గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి? 3 సార్లు ఏమో వేసినాడు. 3 సార్లు, మధ్యలో ఒకసారి ఎగరగొట్టినాడు. 5 సంవత్సరాలకు 3 సార్లు వేసినాడు. ఇల్లు అయితే ఇల్లు కాలేజీలు పెట్టినప్పుడు మళ్ళీ దాని మీద 500 ఇంటి గుర్తాలంటే అన్ని కులాయి కూడా డబ్బులు తీసుకుంటే సార్లు చేస్తారా అన్నట్లు. ఇక్కడే ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇల్లు నిన్న మా నాన్నకి 2 కూతుర్లు అమ్మేసుకున్నాం. ఇప్పుడు బాడికి ఇక్కడిక్కడే ఉన్నాం. నేను ఇక్కడే పనికి వస్తా, రోజు ఇట్లే పోతాంట. పెద్దమ్మ వీళ్ళు చెప్తారు, వీళ్ళంతా పోయేవారు ఏమమ్మా ఇట్లా చేసుకున్నారు, దారే లేకపోకుండా అయిపోయింది. చూడండి అమ్మా, చెప్పండి అందరికి కూడా ఈ పరిస్థితులు చెప్పండి. ఇంకా కొంతమంది అదే దీంట్లో ఉన్నాడు, మాయలో పెడుతున్నాడు, చిన్నది చూస్తున్నాడు, తీసుకున్నాడు తెలియదు కొంతమంది. అదే వాళ్ళ అమ్మవాడి డబ్బులు 45 ఏళ్ళ డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పక్క మాట్లాడచ్చు మేడం. మా ఇంట్లో వాళ్ళ మేము ఏం చేస్తాం చెప్పు? గ్యాస్ అయితే ఏంది ఎంత రేట్ పెరిగిపోయింది. మా ఆయన 500 ఇస్తే ఇంకా 100 రూపాయలు గ్యాస్ తీసుకుంటాడు. ఇప్పుడు బయట ఇక్కడ మేము ఊరు అక్కడ ఉన్నామా, తవ్వలేదు అక్కడ అంటాడు. ఇప్పుడు ఏం మాట్లాడే చెక్కి లేదు. కూరగాయలు పెట్టలాకే వెళ్ళి పప్పు రసమో చేసుకున్నది. ఇంకా పిల్లోడు తినే పిల్లోడు అయినాడా, 2 రాత్రి తక్కువ వస్తే కారం పెడుతుంది. ఇంకేం చేస్తావు చెప్పు? కూరగాయలు 60-70 కూరగాయలు. అది సరుకులకి ఎంత పెడితే కూరగాయలకి అంతే. రోజే కదా మొట్టమొదటి ఒక 100 అడుగులు కూడా లేదే.
ఉమ్.